యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య సమంతకు విడాకులిచ్చి శోభితా ధూళిపాళ్లను వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 8వ తేదీన వీరి నిశ్చితార్థం నాగార్జున ఇంట్లో జరిగింది. వివాహాన్ని అంగరంగ వైభవంగా డిసెంబర్ 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోకు చెందిన 22 ఎకరాల స్థలంలో చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై అధికారికంగా ధృవీకరణ రాలేదు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. నాగచైతన్య శోభిత వివాహం గురించి చెప్పగానే ప్రముఖ వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి వీరిద్దరూ 2027లో విడిపోతారని చెప్పారు. దీనిపై మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడంతో ఆయన కోర్టును ఆశ్రయించటం, స్టే ఇచ్చి తొలగించటం, వేణుస్వామిపై చర్యలు తీసుకోవటానికి మహిళా కమిషన్ రంగం సిద్ధం చేసుకోవటం జరిగింది. ఇటువంటి తరుణంలోనే అక్కినేని నాగార్జున నాగచైతన్య శోభిత వివాహం గురించి ఆలోచనలో పడ్డారంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. దీని ప్రకారం ఆ పోస్టులో నాగార్జున నాగచైతన్య శోభిత పేర్లు ప్రస్తావించకుండా తెలుగులో ప్రముఖ స్టార్ హీరో అని, అతని కొడుకు అని, బాలీవుడ్ వెబ్ సిరీస్లో నటించే నటి అని పేర్కొన్నారు. దాని ప్రకారం వేణుస్వామి జ్యోతిష్యం చెప్పిన తర్వాత నాగార్జున మరో జ్యోతిష్యుడిని సందర్శించారు. వారు కూడా వేణుస్వామి చెప్పిన తరహాలోనే వీరిద్దరు కూడా విడిపోయే అవకాశం ఉందని చెప్పినట్టు వార్త సర్క్యులేట్ అవుతోంది. వీరిద్దరి వివాహంపై మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో నాగార్జున ఉన్నట్లు తెలుస్తోందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చూసిన తర్వాత ఇదంతా నాగచైతన్య శోభిత గురించే అని, వారి పేర్లు పేర్కొనకపోయినప్పటికీ వారిద్దరి గురించే అని, ఇదంతా ఫేక్ న్యూస్ అంటూ నెటిజన్లు, అక్కినేని అభిమానులు కొట్టేస్తున్నారు. 2022 నుంచి ప్రేమలో ఉన్న నాగచైతన్య శోభిత పెద్దలను ఒప్పించి ఒకింటి వారు కాబోతున్నారు. అయితే వీరిద్దరూ విడిపోతారంటూ వస్తున్న వార్తలు మాత్రం అక్కినేని అభిమానులను కలవరపెడుతున్నాయి. శుభమా అని పెళ్లి చేసుకుంటూ ఉంటే విడిపోతారంటూ వార్తలు రావటం ఏంటని, వేణుస్వామి లాంటి వారు అలా పబ్లిక్గా జ్యోతిష్యం చెప్పటం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.